సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై తనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భవతిపై దాడి చేశారన్న ఆరోపణలపై వైసీపీ నేతలు అజయ్ దేవా, అతడి తండ్రి అంజినప్పపై కేసు నమోదైంది. నిందితుడు అజయ్ దేవాను కదిరి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయకుండా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఊరేగింపుగా తీసుకుని వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేల్చారు. తమకు ఇబ్బందిగా ఉందని పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలని చెప్పిన గర్భవతిపై వైసీపీ కార్యకర్త అజయ్ దేవా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయ్ దేవ అక్కడ ఉన్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకుగాను అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై తనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భవతిపై దాడి చేశారన్న ఆరోపణలపై వైసీపీ నేతలు అజయ్ దేవా, అతడి తండ్రి అంజినప్పపై కేసు నమోదైంది. నిందితుడు అజయ్ దేవాను కదిరి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి 2 రోజుల క్రితము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా తనకల్లు మండలము ముత్యాలవారిపల్లి గ్రామంలో ఓ మహిళ పైన అమానుషంగా అరాచకంగా దాడి జరిగింది. దాడిలో ఆమె గర్భవతి గాయపడింది. ఆమె ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అయితే